ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా సంబంధించిన యుద్ధం మరొక రూపు దాల్చుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇరాన్ ఇప్పుడు ఏకంగా ఏవైతే అమెరికన్ కంపెనీలు ఏవైతున్నాయో వాటిపైన పెద్ద ఎత్తున దాడులు చేయడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. నిన్న గల్ఫ్ కంట్రీస్లో ఉన్నటువంటి అమెజాన్ కంపెనీ పైన దాడులు చేసినట్టుగా తెలుస్తుంది. సో దాని గురించి చాలా డీటెయిల్గా మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇక్కడతో అంటే ఈ అమెజాన్ పై దాడి జరుగుతున్న నేపథ్యంలో ఇటు సౌదీ అరేబియా కానీ ఇటు గల్ఫ్ కంట్రీస్ కానీ ఈ యుద్ధ రంగంలోకి దిగబోతున్నాయని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇరాన్ పైన యుద్ధం చేయడానికి ఇప్పుడు గల్ఫ్ సంబంధించినటువంటి దేశాలు కూడా రెడీ అవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో నిన్న అమెజాన్ కంపెనీ పైన దాడి జరిగినట్టుగా చూస్తూ ఉన్నాం. సో అన్నంత పని చేసినటువంటి ఇరాన్ అమెరికన్ టెక్ కంపెనీ లక్ష్యంగా క్షిపణులు అంటూ చూస్తూ ఉన్నాం. సో బహ్రెయిన్లో ఉన్నటువంటి డేటా సెంటర్, సో అమెజాన్ సంబంధించినటువంటి డేటా సెంటర్ని పెద్ద ఎత్తున ధ్వంసం చేసినట్టుగా తెలుస్తూ ఉంది. సో ఇరాన్ ఆల్రెడీ నిన్న హెచ్చరించింది, ఈరోజు దాడులు చేసింది. సో ఆల్రెడీ ఎవరైతే ఇప్పుడు అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ తమ యొక్క షరతులకు లొంగుకుంటే వాళ్ళ యొక్క ఆర్థిక మూలాలపైన పెద్ద ఎత్తున దెబ్బ కొట్టే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంది. సో ఇక్కడ చూడండి, బహ్రెయిన్లోని డేటా సెంటర్ ధ్వంసం. సో అదేవిధంగా ఎలన్ మస్క్ సంబంధించినటువంటి స్టార్ లింక్ను కూడా టార్గెట్ చేస్తామని హెచ్చరిక. గల్ఫ్లోని వివిధ ప్రాంతాలపైన దాడులు, ఖతార్ తీరంలో చమురు ట్యాంకర్కు నిప్పు, కువైట్ విమానాశ్రయంలో అంటుకున్న ఇంధన ట్యాంకులు, ఇజ్రాయెల్ పైన దాడులు, ఇరాన్ లెబనాన్ పై విరుచుకుపడుతున్నటువంటి ఇజ్రాయెల్ ఇస్ఫహాన్ విమానాశ్రయంలో విధ్వంసం. త్వరలో యుద్ధంలోకి సౌదీ అదేవిధంగా యుఏఈ రెండు కంట్రీస్ కూడా, ఈ గల్ఫ్ కంట్రీస్లో ఉన్నటువంటి మెయిన్ కంట్రీస్ కూడా రంగంలోకి దిగబోతున్నాయనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇది మా యుద్ధం కాదు, మేము రంగంలోకి దిగే ప్రసక్తే లేదు. హోర్ముజ్ జలసంధిని తెరవడంపై 30 దేశాలతో భేటీ, దౌత్య రాజకీయ అంశాలపై చర్చిస్తామంటూ బ్రిటన్ ప్రధాని చెప్తున్నాడు చాలా క్లియర్గా. సో ఇటువైపు పెద్ద ఎత్తున యుద్ధం జరుగుతూ ఉంటే ఇంకొక వైపు ట్రంప్ కుప్పిగంతులు ఇస్తున్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తుంది. అంటే ఒకసారేమో యుద్ధం ఆపిస్తామని, లేదు 2 వారాల్లో యుద్ధం ఆపిస్తామని, లేదు తీవ్రంగా దాడులు చేస్తామని చెప్పేసి గంటకో మాట చెప్తున్నాడు ఎవరు, డొనాల్డ్ ట్రంప్. సో ఇక్కడ చూడండి, 2 వారాల్లో యుద్ధం ముగుస్తుందని ఒక మాట, హోర్ముజ్ తెరిచేదాకా ఆగదని మరో మాట, ఇరాన్తో తమతో ఒప్పందం చేసుకోవాల్సిన అవసరం లేదని ఇంకో మాట, నాటో నుంచి తప్పుకుంటామని వ్యాఖ్య, నేడు ట్రంప్ మీడియా సమావేశం కీలక ప్రకటన చేస్తారన్న వైట్ హౌస్ అంటూ చూస్తాను. సో ఈ విధంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడు ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాని పరిస్థితే కనబడతా ఉంది. డొనాల్డ్ ట్రంప్ మరో కేపాల్లాగా తయారవుతుందా అనేది తెలియాలి. సో ఇక్కడ చూడండి, అన్నట్టుగానే అమెరికా టెక్ కంపెనీలు, అమెరికన్ కంపెనీల భాగస్వామ్యం ఉన్నటువంటి గల్ఫ్ సంస్థలపై ఇరాన్ దాడులకు దిగింది. బుధవారం బహ్రెయిన్లోని అమెజాన్ సంబంధించినటువంటి క్లౌడ్ కంప్యూటింగ్ డేటా సెంటర్ పైన క్షిపణులు డ్రోన్లను ప్రయోగించింది. భారీ పేలులతో డేటా సెంటర్లకు మంటలు అంటుకున్నాయి. దీంతో ఆ సెంటర్ వేదికగా అందుతున్నటువంటి అమెజాన్ క్లౌడ్ కంప్యూటింగ్ సేవలు మొత్తం కూడా నిలిచిపోయాయి. అయితే ఏ స్థాయిలో నష్టం జరిగింది, సిబ్బంది ఎవరైనా గాయపడ్డారా, ఎవరైనా చనిపోయారా అన్న వివరాలు ఇంతవరకు బయటికి రాలేదు. గూగుల్, యాపిల్ సహా అమెరికా టెక్ కంపెనీ లక్ష్యంగా చేసుకుంటామని, వాటిలోని ఉద్యోగులు వెంటనే ఆఫీసులో వదిలి వెళ్ళిపోవాలని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ హెచ్చరించిన మరునాడే ఈ దాడి జరగడం గమనార్హం. ఇంతకు ముందు కూడా బహ్రెయిన్లోని అమెజాన్ డేటా సెంటర్పై ఇరాన్ డ్రోన్ దాడి చేసింది. దుబాయ్లోని ఫైనాన్షియల్ సెంటర్పై దాడుల నేపథ్యంలో సిటీ బ్యాంక్ సహా పలు ఆర్థిక సేవల సంస్థలు తమ కార్యాలయాలు మూసివేయడం గమనార్హం. ఖతార్ తీరానికి సమీపంలోని ఒక చమురు ట్యాంకర్ పై ఇరాన్ క్షిపణి దాడులు చేసింది. దీంతో నౌకలో భారీగా మంటలు చెలరేగాయి. అల్ ఖతార్ ఎనర్జీ సంస్థ లీజుకు తీసుకున్నటువంటి ట్యాంకర్ అని, అందులోని 21 మంది సిబ్బందిని కాపాడమని ఆ దేశ రక్షణ శాఖ ప్రకటించింది. అయితే అది ఇజ్రాయెల్కి చెందినటువంటి ఆక్వా 1 చమురు నౌక అని పక్కా సమాచారంతో దాడి చేశామని ఐఆర్జీసీ తెలిపింది. నిండా చమురుతో ఉన్నటువంటి కువైట్ ట్యాంకర్ నౌకపై దాడి జరిగిన మరునాడే ఇది జరగడం గమనార్హం అంటూ చూస్తాను. సో ఎక్కడ కూడా ఇరాన్ అసలు తగ్గడం లేదు. ఇరాన్కు ఇజ్రాయెల్ అదేవిధంగా అమెరికా వల్ల పెద్ద ఎత్తున డ్యామేజ్ జరుగుతున్నప్పటికీ కూడా, ప్రాణ నష్టం, ఆర్థిక నష్టం, అనేక రకాలైనటువంటి నష్టాలు జరుగుతున్నప్పటికీ కూడా ఇరాన్ ఏమాత్రం తలగ్గకుండా తన యొక్క ఆధిపత్యాన్ని ఎట్లయినా నిరూపించుకోవాలని చెప్పేసి దాడులైతే కొనసాగుతున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో కువైట్ విమానాశ్రయంలో మంటలు, ఇరాన్ డ్రోన్ దాడులతో కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇంధన ట్యాంకులకు మంటలు అంటుకున్నాయి. భారీగా పొగలు వెలువడ్డాయి. విమానాశ్రయంపై ఇలా దాడులు జరగడం వారంలో ఇది రెండోసారి. ఇక యుఏఈలోని పుజైరాలో క్షిపణి శకలాలు పడి ఒకరు మృతి చెందారు. ఇజ్రాయెల్లోని బెన్ గురియన్
విమానాశ్రయంలో అమెరికా ట్యాంకర్ విమానంపై దాడి చేశామని ఐఆర్జీసీ తెలిపింది. ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్, జెరూసలేం, సెంట్రల్ ఇజ్రాయెల్ తదితర ప్రాంతాల్లో దాడులు జరిగాయి. ఇరాన్ హెజ్బుల్లా దాడిలో ఇప్పటివరకు 6,286 మంది గాయపడ్డారని ఇజ్రాయెల్ ఆరోగ్య శాఖ బుధవారం వెల్లడించింది. తాము పలు క్షిపణులను దక్షిణ ఇజ్రాయెల్ వైపు ప్రయోగించామని హౌతీలు ప్రకటించారంటూ చూస్తున్నాం. సో ఇజ్రాయెల్ను ఇటు హౌతీలు అటు ఇరాను అనేక రకాలుగా దాడులు చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. ఇజ్రాయెల్ కూడా అంతే ప్రతిఘటిస్తున్నట్టుగా కనబడతా ఉంది. విరుచుకుపడుతున్నటువంటి ఇజ్రాయెల్ అంటూ చూస్తున్నాం. సో ఇప్పటి వరకు 1000 మందికి పైగా మరణించారు. ఇరాన్కు మద్దతుగా లెబనాన్లోని హెజ్బుల్లా ఈ సంస్థ ఇజ్రాయెల్ పైకి వరుసగా రాకెట్ దాడులు చేస్తుంది. ఈ క్రమంలో హెజ్బుల్లా చీఫ్ నయీం కసీంకు కృతజ్ఞతలు తెలుపుతూ ఇరాన్ నూతన సుప్రీం లీడర్ మొస్తఫా పేరిట ఒక ప్రకటన విడుదలైంది. ఇరాన్లోని టెహ్రాన్, ఇస్ఫహాన్, తబ్రీజ్, అహ్వాజ్, షిరాజ్, బందర్ అబ్బాస్, కరజ్ నగరాలపై అమెరికా ఇజ్రాయెల్ బాంబులు కురిపించాయి. ఇస్ఫహాన్లోని విమానాశ్రయం పూర్తిగా ధ్వంసమైంది. సో ఇరాన్లో ఇప్పటివరకు 800 వైమానిక దాడులు చేశామని, బాంబులు, డ్రోన్లు, క్షిపణులు కలిపి సుమారు 16,000కు పైగా పేలుళ్లు సృష్టించామని ఇజ్రాయెల్ ప్రకటించింది. అయితే సుమారు 2,000 మంది ఇరాన్ సైనికులు తమ దాడుల్లో మృతి చెందారని తెలిపింది. ఇరాన్లోని టోపిక్ ఫార్మా పరిశ్రమపై ఇజ్రాయెల్ దాడి చేసి ధ్వంసం చేసింది. ఈ పరిశ్రమలో నిషేధిత పెంటానిల్ మాదక ద్రవ్యాన్ని తయారు చేస్తుండటంతో దాడి చేశామని పేర్కొంది అంటూ చూస్తా ఉన్నాం. సో ఈ విధంగా మొత్తానికైతే చూడండి ఎంత దారుణంగా ఇరాన్ దాడితో ఖతర్లో ఎగిసిపడుతున్నటువంటి మంటలు అంటూ చూస్తా ఉన్నాం. సో యూరప్కు హోర్ముజ్ దెబ్బ, ఐఈఏ పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, హోర్ముజ్ జలసంధి మూసివేత ప్రభావం చాలా తీవ్ర స్థాయికి చేరుతుందని అంతర్జాతీయ ఇంధన సంస్థ హెచ్చరించింది. ముఖ్యంగా యూరప్ దీని ప్రభావాన్ని భారీగా ఎదుర్కోబోతుందని పేర్కొంది. ప్రస్తుతం చమురు రవాణాలో లోటు రోజుకు 12 కోట్ల బ్యారెళ్లకు చేరుకుందని ఐఈఏ చీఫ్ బిరోల్ తెలిపారు. 40 కీలక ఇంధన వ్యవస్థలు దెబ్బతిన్నాయని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా విమాన ఇంధనం, డీజిల్కు కొరత తలెత్తుందని చాలా స్పష్టంగా తెలుస్తుంది. సో ప్రధానంగా ఇక్కడ అమెరికా, ఇజ్రాయెల్ ఒకవైపు, అదేవిధంగా ఇటు కంప్లీట్గా ఇరాన్ పైన పెద్ద ఎత్తున దాడి చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. సో ఇక్కడ ఇరాన్ ఏం చేస్తూ ఉంది, గల్ఫ్ కంట్రీస్లో ఉన్నటువంటి ఏవైతే ఆయిల్ సంబంధించినటువంటి చమురు కేంద్రాలు ఏవైతున్నాయో వాటిని పెద్ద ఎత్తున ధ్వంసం చేస్తూ ఉంది. సో ఇప్పుడు ఇరాన్ ఈ గల్ఫ్ కంట్రీస్లలో మాత్రమే చమురు ఎక్కువగా దొరుకుతుంది. దాని తర్వాత రష్యాలో కూడా చమురు ఎక్కువగా దొరుకుతుంది. సో ఇప్పుడు రష్యా సేఫ్ జోన్లో ఉన్నది. ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్లో ఉన్నటువంటి చమురు సంబంధించినటువంటి కేంద్రాలపైన, ఇటు ఇరాన్కి సంబంధించినటువంటి చమురు కేంద్రాలపైన అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేస్తూ ఉంటే, ఇరాన్ ఇక్కడ గల్ఫ్ కంట్రీస్లో ఉన్నటువంటి చమురు కేంద్రాలపైన దాడులు చేస్తూ ఉంది. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ దాడుల వల్ల ప్రపంచ దేశాల్లో కంప్లీట్గా చమురు కొరత అనేది చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఇప్పుడు ఏం జరుగుతూ ఉందంటే కేవలం డీజిల్ ఇంధన కొరత త్వరలో భారీగా పెరిగే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే ఇరాన్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి చమురు కేంద్రాలపైన దాడులు జరిగినాయి. గల్ఫ్ కంట్రీస్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి భారీ చమురు కేంద్రాలపైన కూడా దాడులు జరిగినాయి. సో ఇప్పుడు ఇక్కడ ఈ చమురు కేంద్రాలను మళ్ళీ రీస్టార్ట్ చేయాలంటే చాలా సమయం పట్టేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో అప్పటిదాకా ప్రపంచ దేశాలకు చమురు కొరత ఏర్పడే అవకాశం అయితే ఉంటుంది. ముఖ్యంగా రష్యా పెద్ద ఎత్తున బెనిఫిట్ అవుతూ ఉంది. ఎందుకంటే అక్కడ చమురు నిల్వలు ఉన్నాయి కాబట్టి వాళ్ళతోటి చాలా పెద్ద ఎత్తున బెనిఫిట్ అవుతున్నట్టుగా కనబడతా ఉంది. సో మరి ఇంకా యుద్ధం కొనసాగితే మాత్రం చమురు సంబంధించినటువంటి కొరత భారీగా ఇప్పుడు కేవలం యూరప్ దేశాలకే పరిమితమైంది. యూరప్ దేశాలు కాదు, ప్రపంచమంతా కూడా చమురుకు చాలా పెద్ద ఎత్తున ఇబ్బంది జరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తోంది. సో మస్క్ యొక్క స్టార్లింక్ కూడా టార్గెట్ చేస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. అక్రమంగా ఇంటర్నెట్ అందిస్తున్నటువంటి ఎలన్ మస్క్ కంపెనీ స్టార్లింక్ లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ హెచ్చరించింది. ఇరాన్లోకి స్మగుల్ చేసినటువంటి స్టార్లింక్ కిట్ల సాయంతో అమెరికా, ఇజ్రాయెల్ ఉగ్రవాదులు కీలక సమాచారాన్ని బయటికి చేరవేస్తున్నారని మండిపడింది. ఇదే సమయంలో బహ్రెయిన్, కువైట్, యూఏఈలోని స్టార్లింక్ సాయంతో ఇరాన్పై దాడిలో కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించింది. ఈ మేరకు పశ్చిమాసియా ప్రాంతంలో స్టార్లింక్ సేవలకు సంబంధించినటువంటి ఇన్నోగ్రాఫిక్తో ఫార్స్ న్యూస్ ఏజెన్సీ కథనం ప్రచురించింది. అత్యాధునికమైనటువంటి సాంకేతిక సాయంతో ఇరాన్లో స్టార్లింక్ కిట్లను వినియోగిస్తామని గుర్తించి అరెస్ట్ చేశారని వెల్లడించింది. యుద్ధంలోకి సౌదీ, అదేవిధంగా యూఏఈ కూడా రాబోతున్నట్టు. ఎందుకంటే ఈ యుద్ధం వల్ల భారీగా నష్టపోయింది యూఏఈ, అదేవిధంగా సౌదీ. సో ఇప్పుడు ఆల్రెడీ ఇరాన్ పైన ఒత్తిడి పెంచుతుంది అమెరికా పైన.
ఇరాన్ని పైన దాడి చేసేందుకు అమెరికా పైన ఒత్తిడి చేస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్ను వదలొద్దు, మీరు యుద్ధాన్ని కంటిన్యూ చేయాల్సిందని చెప్పేసి కూడా అమెరికాకు వార్నింగ్ కూడా ఇచ్చినటువంటి విషయం చూస్తాను. సో ఇప్పుడు అమెరికా మరి అంత పెద్ద ఎత్తున ప్రెషర్ని ఇరాన్ పైన పెట్టే అవకాశం ఉంటుందా? అందుకోసమే కొంత సౌదీ అదేవిధంగా యూఏఈ నమ్మకుండానే ఇప్పుడు వాళ్ళు కూడా రంగంలోకి దిగుతున్నారంటే ఇప్పటిదాకా మూడు ఏది ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్, లెబనాన్, ఓమెన్, ఇట్లా ఇప్పుడు సౌదీ అదేవిధంగా యూఏఈ ఇవన్నీ వస్తున్నాయి. దాదాపు 8 కంట్రీలు యుద్ధంలో దిగబోతున్నాయి. అంటే మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీసేటువంటి అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తలు ఇప్పట్లో తగ్గే పరిస్థితి కనిపించకపోవడం, ఇరాన్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా దాడులు చేస్తున్న నేపథ్యంలో సౌదీ అరేబియా, యూఏఈ కూడా యుద్ధ రంగంలోకి దిగినట్టు వార్తలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా తమ దేశాల్లోని కీలక చమురు వ్యవస్థలపై, మౌలిక సదుపాయాలపై ఇరాన్ దాడులు, హోర్ముజ్ జలసంధి మూసివేతలతో ఇబ్బందుల నేపథ్యంలో ఈ ఆలోచనకు వచ్చాయి. గల్ఫ్ దేశాలు ఇజ్రాయెల్ రక్షణ శాఖ ఉన్నతాధికారులను ఉటంకిస్తూ వాల్ స్ట్రీట్ కూడా ఒక కథనం చేసినట్టుగా కనబడతా ఉంది. సో ఈ యుద్ధం మాది కాదు అంటూ చాలా స్పష్టంగా బ్రిటన్ తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇరాన్లో IRGC పాలన, సో రాజకీయ అనిశ్చితిలో పెజెస్కియన్, అధ్యక్షుడు మసూద్ నిర్ణయాలను బుట్ట దాఖలు చేసిన అహ్మద్, కీలక అధికారి వ్యవస్థలపై పట్టు అంటూ చూస్తా ఉన్నాం. సో అంతే, ఇప్పుడు IRGC స్పష్టంగా ఆధిపత్యాన్ని ప్రదర్శించినట్టుగా కనబడతా ఉంది. యుద్ధంపై ట్రంప్ కుప్పిగంతులు, నేడు ఉదయం ట్రంప్ మీడియా సమావేశం, యుద్ధంపై కీలక ప్రకటన చేస్తారన్న వైట్ హౌస్ అంటూ చూస్తా ఉన్నాం. సో ఇదొక పరిస్థితి కనబడతా ఉంది. సో రోజుకి యుద్ధం తీవ్రమవుతుంది తప్ప తగ్గడం లేదు. యుద్ధ పరిస్థితులు ఇంకా ఎంతవరకు దారితీస్తే చూడాల్సిన అవసరం అయితే ఉంది. ప్రపంచం మొత్తం కూడా ఇంధన కొరతతోటి, రకరకాల అవసరాలతోటి కూడా ఈ యుద్ధ ప్రభావం ప్రధానంగా పడేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతోంది. రేట్లు అమాంతం పెరిగేటువంటి అవకాశం అయితే కనబడుతోంది. దాదాపు పేద దేశాలు అవుతాయో అవన్నీ కూడా ఇంకా ఆకలి కొరతతోటి ప్రజలు భారీగా విలువిల్లాడేటువంటి ప్రమాదం కూడా పొంచి ఉంది. కాబట్టి ఇప్పుడు INO కానీ, ఐక్యరాజ్య సమితి కానీ, నాటో దేశాలు కానీ ఇవన్నీ కూడా చర్చలు చేసి యుద్ధాలని ఆపి శాంతి స్థాపన కోసం కృషి చేసే విధంగా ప్రయత్నం చేస్తేనే మరి ఏమన్నా కొంత వెసులుబాటు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. లేదంటే మాత్రం రాబోయే రోజుల్లో తీవ్రమైనటువంటి కొరత ఏర్పడేటువంటి అవకాశం అయితే ఉంది. తీవ్రమైనటువంటి ఇబ్బందులు ప్రపంచ దేశాలు పడేటువంటి అవకాశం కూడా చాలా స్పష్టంగా ఉన్నట్టుగా అర్థమవుతా ఉంది. సో ఇదొక పరిస్థితి.